వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను సోనా. సో ఏపీలో రానున్న ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు తమకు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రజలకు భారీగానే హామీలను ఇస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ పరిపాలనలో ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా లేదా, అయితే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవనుంది, ప్రజలు ఏ పార్టీల మీద ఏ అభిప్రాయాలతో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మనం ఇక్కడ ఒక లోకల్ పార్క్లో ఉన్నాము కాకినాడలో. సో ప్రజల ఏమనుకుంటున్నారు, అసలు రాజకీయ పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, ఏ నేత నెగ్గబోతున్నారు, వాళ్ళ అభిమాన నేత ఎవరు, ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేసింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొండారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఏం మాట్లాడతారో చూద్దాము. సార్, ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, అంతా సక్సెస్ఫుల్ గా జరిగింది అనుకుంటున్నారు, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ఈ పరిపాలనలో? ఈ పరిపాలనలో ఏం సక్రమంగా జరగట్లేదండి. చేసిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు, 4.5 సంవత్సరం ఇంకా 2 నెలలే ఉంది, 3 నెలలు అయిపోతుంది, ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. నిరుద్యోగ భృతి 1000 ఇస్తా అన్నాడు, అయిపోయింది. 4.5 సంవత్సరం అయిపోయింది, రూపాయి ఇవ్వాల. ఇప్పుడు 2 నెలలు ఉందనగా ఇప్పుడు మొదలు పెట్టాడు 1000 ఇస్తానని. ఏమండి, అట్లానే డాక్వా మహిళలు ఉన్నారు, వాళ్ళ రుణమాఫీ చేస్తాను, వాళ్ళు రుణమాఫీ చేయాల. అందువలన అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందండి గవర్నమెంట్ మీద. అయితే కాకినాడ స్మార్ట్ సిటీ కదా మనది. సో ఈ నేపథ్యంలో చాలా అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, చాలా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా? లేదండి, ఈ పార్కు తప్పితే ఇంకెక్కడ అభివృద్ధి ఎక్కడ కనపడతలా. ఓన్లీ పార్క్ కూడా కనిపిస్తుంది అంతే. రోడ్లన్నీ వరస్టుగా ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే. టైం పడుతుంది, టైం తీసుకోవాలి. సో ఒకవేళ నెక్స్ట్ వేరే సీఎం ఎవరన్నా వస్తే ఈ పనులన్నీ ఆగిపోతాయేమో, ఇలాంటి పుకార్లు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు ఏమంటారు? నెక్స్ట్ కూడా చంద్రబాబు గారు ఉంటేనే కంటిన్యూ అవుతుందా ఈ అభివృద్ధి, లేకపోతే ఏమన్నా ఫుల్ స్టాప్ పడుతుందా, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయా, ఏంటి ఏమనుకుంటున్నారు? ఏమండి, ఈ నెక్స్ట్ చంద్రబాబు వస్తేనే ఇది జరిగిద్ది అనుకోవటం పొరపాటు అండి. మేము అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ జగన్ వస్తే అభివృద్ధి జరిగిద్ది, నిరుద్యోగ సమస్య తీరిద్ది, ప్రతి మనిషికి న్యాయం జరిగిద్ది అని మా కోరిక. అయితే జగన్ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, సో దాన్ని బట్టి ఏమంటారు? అమ్మా, మీరు కేసులు అన్నారు, ఓకే. కేసులు ఏమన్నా నిరూపిత అయిందమ్మా? ఆరోపణలు, కేసులు అనేవి జస్ట్ ఆరోపణలు, ఒక్కటి కూడా నిరూపించలా. కావాలని పెట్టిన కేసులు. ఆ అబ్బాయికి సంబంధం లేదు. వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు ఈ అబ్బాయి అసలు సెక్రటరీ ముఖం చూడలా. అలాంటప్పుడు ఈ అబ్బాయి మీద కేసులు కావాలని కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి పెట్టారు. అది అయితే వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు మీరే చెప్పారు సెక్రటరియట్ మొహం కూడా చూడలేదని. మరి ఈ రాజకీయాల మీద అంత అనుభవంతో రాణించగలరా సీఎం అయితే జగన్? రాణిస్తారమ్మా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు, అంతకుముందు లేదు. అక్కడి నుంచి ప్రజల యొక్క నాడి తెలుసుకొని ఈ పాదయాత్ర చేయటం వలన 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేయటం వలన అనుభవం వచ్చింది. ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కరిని కలిశారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు కలిశారు, అన్ని రకాల వాళ్ళు. అటు ఉద్యోగస్తులు కానీ, కార్మికులు కానీ, ఆటో వాళ్ళు కానీ, అన్ని రకాల వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, అవన్నీ నోట్ చేసుకున్నాడు. రేపు అధికారంలో వచ్చినప్పుడు అవన్నీ చేయటానికి అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ సీఎం గా జగన్ వస్తే బాగుందా? జగన్ వస్తేనే బాగుంటుందమ్మా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.